ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్లో చేశారు కాబట్టి ఈ ఎంటైర్ మొత్తం మీరు చేసిన దానిలో విపరీతంగా చిరాకు అని ఒకటి ఉంటుంది చూసారా, కంప్లీట్ ఒక సిచ్యువేషన్లో సహనం కోల్పోతాం ఎంత పేషెన్స్తో ఉన్నా కానీ. అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా చూసారా? అంటే టీంలో లేదు, టీంలో చూడలేదు. టీమ్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ గుడ్. లొకేషన్స్లో ఒక్కొక్కసారి జరిగింది. లొకేషన్ ఎక్కడో అవుట్స్కర్ట్స్లో ఉండి మనం మాట్లాడే లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ మాట్లాడే వెదర్ కూడా కరెక్ట్గా లేదు. అది రీసెంట్లీనే జరిగింది. అందరూ మొత్తం టీం డైరెక్టర్తో సహా అందరూ మళ్ళీ ఎప్పుడు ఈ ఊరికి రాము దండం పెట్టుకుని వచ్చాం మేము. అది కర్ణాటక మహారాష్ట్ర బార్డర్. ఓకే ఓకే, ఒక 50 కిలోమీటర్స్ ఫ్రమ్ కోల్హాపూర్. ఓకే ఓకే, ఎక్కడో ఒక చోట ఉన్నాము. అక్కడ వెళ్తే మనం ఏదో మాట్లాడేది ఏదో కిలికి లాంగ్వేజ్లో, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మాకు తెలియట్లేదు, మనం ఏదో మాట్లాడే ఏదో ఒకటి కావాలంటే ఓకే అంటారు అందరూ కోరస్లో, కానీ జరగదు. టీ కావాలని చెప్పినా ఓకే అంటారు అందరూ, వెయిటింగ్ టీ వస్తుందంట అని. ఎక్కడో స్కర్ట్స్లో ఉన్నాం కాబట్టి చేసి కూడా తాగలేము. వెయిట్ చేసి అది టీ అన్నాం కదా, చా కదా వస్తుంది ఉండండి అని మళ్ళీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేదు. ఎంత టార్చర్ పడ్డామంటే అందరూ ప్రతి ఒక్క రోజు ఎలా గడిపామంటే లాస్ట్ వన్ డే హాఫ్ డే 4 అవర్స్ ఓన్లీ 4 అవర్స్. ఏ మూవీ షూటింగ్ అంటే అది ఒక ట్రైలింగ్వల్ ఫిల్మ్. ఓకే, మలయాళం, మరాఠీ అండ్ కన్నడ 3 లాంగ్వేజెస్ లో చేస్తున్నాము. అదే లొకేషన్ కావాలి, ఒక పీరియడ్ అంటే ఒక 1980s 70s అన్నట్టుగా షూట్ చేస్తున్నాం. ఆ ఊర్లో ఆ సెటప్ ఉంది, ఎలక్ట్రిసిటీ వైర్స్ లేవు, ఎలక్ట్రిసిటీ పోల్ లేదు, ఎక్కడ షార్ట్ పెట్టినా పాతకాలం లాగే ఉంది, అంత ప్రోగ్రెస్ అవ్వలేదు అక్కడ. సో దాన్ని బట్టి అక్కడ వెళ్ళాము. లాస్ట్ షాట్ ప్యాకప్ అని చెప్పాలంటే అందరికి ఏడుపు వచ్చింది హ్యాపీనెస్ తో. రిటర్న్ వెళ్తున్నాం, మా ఊరికి వెళ్తున్నాం, మళ్ళీ ఎప్పుడు పిలవకండి మేము రాము. ఓకే బాయ్. సబ్జెక్ట్ ఒకటి మీకు బాగా నచ్చింది, స్టోరీ పరంగా కానివ్వండి లేకపోతే మీ క్యారెక్టర్ పరంగా కానివ్వండి, అయితే వాళ్ళు రెమ్యునరేషన్ పరంగా మీకు తగినంత ఇవ్వలేకపోతే సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారా, మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? సబ్జెక్ట్. ఓకే, చేసే పనికి అంటే ఫ్రీగా చేయలేము, ఎందుకంటే ఇట్స్ నాట్ చారిటీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ దట్ కమిట్మెంట్ టువర్డ్స్ మై జాబ్. సో monetary remuneration is important. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బట్ వెన్ ద స్టోరీ ఈస్ గుడ్, బట్ ఐ నో దియర్ సిచ్యువేషన్, ద బడ్జెట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఇస్ అంతే, వాళ్ళకి అంతే అవుతుంది, వాళ్ళ బెస్ట్ వాళ్ళు చేస్తున్నారు, బట్ ద స్టోరీ ఈజ్ రియలీ గుడ్, స్టోరీలో ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు, మేకింగ్ చాలా బాగా చేస్తున్నారు, అయితే ఎస్ ఐ విల్ ఆల్వేస్ చూస్ ద స్టోరీ. జనరల్గా హీరోయిన్స్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేసినా కూడా ప్రాబ్లమ్స్, అది ఓపెన్ అప్ అవ్వరు. బట్ మీరు చాలా ఓపెన్గా ఇప్పటికే చెప్పేసి ఉన్నారు, కంపల్సరీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కోవాల్సిందేనా ఇవి? ఎస్, ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో కూడా ఉంది కదా ఇది. దిస్ హోల్ థింగ్ ఆఫ్ ఇన్ వేరియస్ సెక్టర్స్, నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రతి సెక్టర్లో హారాస్మెంట్ అనేది ఉంది, బుల్లింగ్ అనేది ఉంది, ట్రయింగ్ టు పుష్, ట్రయింగ్ టు డ్రాగ్ ఇస్ దేర్ ఎవ్రీవేర్, ఎస్పెషలీ ఫర్ ఫీమేల్స్. ఇప్పుడు మనం ఫీమేల్ ఏమంటారు, విమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాము, అవన్నీ అంటూనే ఉన్నాము, కానీ అయితే అవుతూ ఉంది కూడా, కానీ ఇది కూడా ఉంది. దిస్ ఇస్ ఆల్సో దేర్, ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ దేర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోర్, బికాస్ ఫిల్మ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువ, ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్. ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ విజువల్స్ అండ్ బ్యూటీ, సో ఎవ్రీబడి ఈస్ గుడ్ లుకింగ్ సంథింగ్, సో ఇట్ హ్యాస్ మోర్ ఇది స్కోప్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. So it is unavoidable. If you are good looking, above average, or if you are aspiring, ఆశలు పెట్టుకొని ఏదో అవ్వాలని వస్తే, there will be people who are trying to take advantage of you, which is obvious, అది human nature, అది అవుతుంది. But at the same time I would like to say that there is no force చేయరు, చాయిస్ ఉంది. మీకు కావాలా, మీకు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మీకు ఏం కావాలి, హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్, ఎంత డెస్పరేట్గా కావాలి, దానికోసం నువ్వు ఏం చేయగలుగుతావు. ఈ 3 things. ఓకే, నాకు ఇది కావాలండి, లేదు లేకపోయినా పర్లేదు, నాకు పర్లేదు, నా దారిలో నేను వెళ్తానంటే ఎవరు లేదు చెయ్యి అని ఎవరు చెప్పరు. ఓకే, లేదండి నాకు కావాలి, నేను దీనికోసం ఏదైనా చేస్తాను, నాకు తొందరగా పెద్ద స్టార్ అవ్వాలని ఉంది, నాకు ఈ రోజు రేపు నాకు అవ్వాలని ఉంది, నీ చాయిస్. ఆ దారి కూడా ఉంది, ఈ దారి కూడా ఉంది, షార్ట్ కట్ కూడా ఉంది, హార్డ్ వర్క్ కూడా ఉంది. రెండింటిలో మనకేం కావాలో మనం చూస్ చేసుకుని మన దారిలో మనం వెళ్ళిపోవచ్చు, ఎవరు డ్రాగ్ చేయరు, కానీ చాయిస్ ఇస్ అవర్స్. ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేసినప్పుడు డైరెక్ట్గా చెప్పేశారా ఇది? ఎస్ నాకు డైరెక్ట్గా మనుషులు డైరెక్ట్గా వచ్చి, అంటే మీ కావాలైతే మీరే వచ్చి అలా అడగలేదు, ఇండైరెక్ట్ గా త్రూ అదర్ పీపుల్. ఐ డోంట్ ఈవెన్ నో హూ ఎగ్జాక్ట్లీ వాంటెడ్ ఇట్, బికాస్ దే వాంట్ టు కీప్ దేర్ ఐడెంటిటీ సేఫ్. సో మేనేజర్స్ ద్వారా లేకపోతే ఇంకెవరి ద్వారా చెప్పిస్తారు, చూడు ఇలాగే మరీ ఇలాగే ఉంటే వర్కౌట్ కాదు, కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి, లేదా అమ్మాయిలా బిహేవ్ చేయట్లేదు,
నేను అమ్మాయియే కదా, మళ్ళీ అమ్మాయిలా చేయడం ఏముంది? నేను నాలో ఉన్న ఒక అమ్మాయి, మీకు కావాల్సినంత అమ్మాయి కాదంతే గానీ నాలో నేను అమ్మాయినే కదా, మళ్ళీ అమ్మాయిలా చేయడం ఏముంది? సో అది ఇండైరెక్ట్. సో అవన్నీ నేను అన్నాను అవసరం లేదు కదండి, నాకు అలా అయితే నాకు నిజంగా అవసరం లేదు. నేను ఆర్టిస్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని నాకు ఇన్ని గురుగారు నన్ను నేర్పించారు, వాళ్ళందరికీ విలువ లేకపోతుంది. సడన్లీ ఇట్స్ లైక్ ఐమ్ సెల్లింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. All my parents, so many years of hard work, all the gurus who taught me, all the years of this thing, training, అన్ని నీళ్ళు పోసేసినట్టు అయిపోతుంది. దట్ ఈస్ నాట్ హూ ఐ యామ్. ఆర్టిస్ట్ కాబట్టి నాకు స్టేజ్లో ఐ ఆల్రెడీ హ్యావ్ మై స్టేజ్ షోస్, ఐ హ్యావ్ మై షోస్ గోయింగ్ ఆన్, ఐ హ్యావ్ అనదర్ కెరియర్ గోయింగ్ ఆన్, అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ ఇన్ దిస్ వరల్డ్, సో మెనీ లాంగ్వేజెస్, 7 billion people in this world. అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. నాకు ఆనందం దేంట్లో వస్తుంది? యాక్టింగ్ చేయడంలో, పాటలు పాడడంలో వస్తుంది. ఎక్కడైనా చేసుకోవచ్చు. నేను ఇంట్లో కూర్చొని పాటలు పాడినా నాకు ఆనందం వచ్చేస్తుంది. సో దానికోసం నేను నా స్వాభిమానం వదిలేసి, నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా పీస్ ఆఫ్ మైండ్ వదిలేసి అంత డెస్పరేట్గా పరిగెట్టాలని ఏం లేదు కదా. So I said no need, I don't mind, I would love to, I love doing cinema, but not at the cost of my self dignity and peace of mind. ఎస్తర్ గారికి ఆ తర్వాత ప్రపోజల్స్ ఏం రాలేదా? వస్తూనే ఉన్నాయి. దాని ముందు కూడా మ్యారేజ్ కూడా నేను సడన్గా అయ్యాను కాబట్టి అప్పుడు కూడా చాలా మంది అదేంటి నేను నెక్స్ట్ ఇయర్ అడగాలనుకున్నా, నెక్స్ట్ మంత్ అడగాలనుకున్నాను, అప్పుడే పెళ్లి చేసుకున్నాం అన్నట్టుగా కూడా ఉండే. సో త్రూ అవుట్ ఎస్ దెర్ వాజ్ ఆ మ్యారేజ్ టాపిక్ నుంచి ఇప్పుడు వరకు అది చాలా డిస్కస్డ్ టాపిక్, అది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఐ వాంట్ టు టేక్ మై టైం. అప్పుడు కూడా నాకు టైం కావాల్సింది, బట్ నౌతో ఐ డెఫినెట్లీ వాంట్ టు టేక్ సమ్ టైమ్, అండ్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్, ఐ డోంట్ వాంట్ టు మేక్ ద సేమ్ మిస్టేక్ అగైన్. ఐ వాంట్ టు టేక్ మై ఓన్ టైమ్. అంతా మీరు చెప్పినట్టు ప్రైవేట్ లైఫ్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రొఫెషనల్ లైఫ్. సో ఓన్లీ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్ ద పర్సన్, ఓన్లీ దెన్ ఐ విల్ గో హెడ్. అసలు ఏంటి టైటిల్ 69 సంస్కార్ కాలనీ? ఈ టైటిల్ ఏంటి అసలు, మీనింగ్ ఏంటి? సూపర్ఫిషియల్గా చెప్పాలంటే అడ్రస్, ఇంటి నంబర్ 69 సంస్కార్ కాలనీ అంటే అడ్రస్ అన్నట్టుగా ఉంది. బట్ అనదర్ మీనింగ్ ఇస్ 6 and 9 అది ఒక ట్రిక్కీ నంబర్. కమర్షియల్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ అయితే బాగా కనెక్ట్ అవుతున్నారు, కానీ అది జస్ట్ అట్రాక్షన్ కోసం అని చెప్పొచ్చు అంతే. కానీ ద అదర్ మీనింగ్ ఆఫ్ 6 and 9 ఇస్ 6 and 9 ఒకేలాంటి కనిపించే 2 numbers, బట్ ద వే దే హ్యావ్ ప్లేస్డ్, వాళ్ళ ప్లేస్మెంట్ని బట్టి ద వే వి లుక్ ఎట్ ఇట్ ఇస్ చేంజింగ్. ఓకే, 6ని తిప్పితే 9 అయిపోతుంది, 9ని తిప్పితే 6. సో మనుషులు, హ్యూమన్ నేచర్, ఒక సిచ్యువేషన్, హ్యూమన్ రిలేషన్షిప్స్, అలా మనం దాన్ని ఎలా చూస్తాం దాన్ని బట్టి చూసే ఇది విధానం మారిపోతుంది. ఇఫ్ వి సీ అ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ని మనం ఏ యాంగిల్లో చూస్తున్నాం దాన్ని బట్టి అది కనిపిస్తుంది మనకి. సో జీవితం అనేది, లైఫ్ అనేది, హ్యూమన్ నేచర్, పర్సనాలిటీస్ ఇస్ లైక్ దాట్. సో ఈ వైశాలి అనే మనిషి లేదా ప్రతి ఒక్క మనిషి ఈ సినిమాలో మీకు కనిపిస్తా చూడండి, మల్టీ డైమెన్షనల్. మీరు ఏ మనస్థితిలో ఈ సినిమా చూస్తారో, ఏ మైండ్ సెట్లో ఒక క్యారెక్టర్ని చూస్తారో దాన్ని బట్టి మీకు ఆ క్యారెక్టర్, ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది.